నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు చేతలు ఎందుకు రాష్ట్రపతికి సెంట్రల్ గవర్నమెంట్కు పట్టట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని పరిపరి విధాల క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖెల్కు ఈయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడు ఇక భారీ షాక్ ఇచ్చిందట హైకోర్టు. చిన్న దెబ్బ కాదు, చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలిందట. అదేంటి అంటే పరువు నష్టం. ఈ పరువు నష్టం కేసులో రాజ్యసభ సభ్యుడు తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖెల్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీపురి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పిచ్చింది. ఆయన పరువు భంగం కలిగిందని 50 లక్షలతో పాటు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అంతేకాదు సోషల్ మీడియాకు 6 నెలల పాటు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుంటే 2021 జూన్ 13 నుంచి జూన్ 26 మధ్య మాజీ దౌత్యవేత్త లక్ష్మీపురిని టార్గెట్ చేస్తూ టీఎంసీ నేత ఆరోపణలు చేశారు. ఆమె స్విట్జర్లాండ్లో ఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపించారు. అంతేకాదు ఆమె భర్త కేంద్ర పెట్రోలియం శాఖ హర్దీప్ సింగ్ పూరి పేరును కూడా ప్రస్తావించారు. దీంతో సాకేత్ గోఖెల్పై లక్ష్మీపురి పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు పరువు నష్టం కింద 50 లక్షలు చెల్లించాలని, జాతీయ దినపత్రికలో క్షమాపణలు చెబుతూ ప్రకటన ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను 8 వారాల్లోగా తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది. కరణ్ జవలాన్ కంపెనీ ద్వారా దావా వేసిన లక్ష్మీపురి టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖెల్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని పేర్కొన్నారు. తన సంపాదనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. మాజీ దౌత్యాధికారిని తరపున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ వాదనలు వినిపించారు. తన క్లయింట్ పూరి ఆ సమయంలో ఎటువంటి ప్రభుత్వ పదవులను నిర్వహించలేదని, అందువల్ల ఆమె అనుమతి లేకుండా వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు. బహిరంగ ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని లక్ష్మీపురి చిత్తశుద్ధితో దాడిగా అభివర్ణించారు. ఇక ఇదే సమయంలో గోఖెల్ తరపున లాయర్ సరీం నవేద్ ఓ పౌరుడిగా ప్రభుత్వ అధికారి ఆస్తుల గురించి ప్రశ్నించే అధికారం ఆయనకు ఉందని వాదించారు. ఏదేమైనా కానీ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే చిన్న మూల్యం కాదు, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారం మన చేతిలో ఉంది కదా, ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే ఏదో ఒక రోజు ఎదురు దెబ్బ తగ్గి బొక్కా బోర్ల పడితే మళ్ళీ దాని నుంచి తేరుకోలేం. 50 లక్షలు పక్కన పెట్టేస్తే రాజకీయ నాయకుడికి అదొక పెద్ద విషయం కాదు. బట్ జాతీయ దినపత్రికలో క్షమాపణ కోరుతున్నారు అంటే ఇజ్జత్ ఉన్నట్టా పోయినట్టా? ఇజ్జత్ మొత్తం గంగలో కలిసిపోయినట్టే. అలాంటి ఇజ్జత్ తీసుకునే పనులు చేయడంలో టీఎంసీ నాయకులు ఎప్పుడూ ముందే ఉంటారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము, మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఛానల్ బలం మీరు. ఈ ఛానల్ ఇలా ముందుకెళ్ళడానికి కారణం మీరు. వాస్తవాలను నిర్భయంగా మాట్లాడడానికి నన్ను ప్రోత్సహిస్తుంది మీరు. అలాగే ముందు ప్రోత్సహించాల్సింది కూడా మీరే. అందుకే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది అందరికీ. సో మన ఛానల్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడానికి కారణమవుతుంది. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్కి ఒక రెంట్ బేస్ చిన్న ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్, కొంత రిక్రూట్మెంట్తో పాటు త్వరితగతిన వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలంటే కొన్ని టెక్నికల్గా సపోర్ట్లు అవసరం. అవన్నీ నా ఒక్కదాని వల్ల కాదు, మన ఛానల్కి వచ్చే రెవెన్యూ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఆ రెవెన్యూ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే, బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఛానల్కి మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలి అని అడుగులు ముందుకేస్తున్నాను. ఇలా జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకు ఎవరు సహాయం చేయరు. జాతీయవాదాన్ని అభిమానించే వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి మీరే నాకు అతిపెద్ద సపోర్ట్. సో ప్లీజ్ మాకు అందరికీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.